శ్రీనివాస్ గారు అది సవినయం కావాలనుకున్నారు సార్. సమావేశం మన సోదరులు మిగతా వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాస్ గారు వెలుగు వినయం విజయానికి వెలుగు, వినయమే వ్యక్తిత్వానికి వెలుగై నిలుస్తుంది, విధేయత జీవితానికి విలువను నేర్పుతుంది. ఇది స్థిరత్వంతో కూడినటువంటి ఒక శిల. ఇది ఈ శ్రీనివాస్ గారి గుణం ఎలాంటిదంటే స్థిరత్వంతో కూడుకున్న ఒక శిల. పూలని కాలని ఒకసారి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే నోరు వచ్చింది కదా భగవంతుడు అని చెప్పేసి ఆడంటాడ మాటను కూడా వేస్ట్ చేసుకోనటువంటి పొదుపరితనం ఉన్న వ్యక్తి శ్రీనివాస్. అందుకొరకు ఆయన దగ్గర ఈ వినయము విధేయత ఉన్నాయి. మూడవది కష్టపడే తత్వమే శిఖరాలను చేరుస్తుంది, కష్టపడే తత్వమే శిఖరాలను చేరుస్తుంది, స్థిరత్వమే ప్రతి అడుగుకు బలాన్ని ఇస్తుంది. ఆ స్థిరత్వం మోపికని బలాన్ని ఇచ్చింది. సేవాభావమే మనసులను గెలిపిస్తుంది, సత్సంకల్పమే సమాజాన్ని వెలిగిస్తుంది. సమాజం వెలిగించడానికి వచ్చింది. వినయం ఆభరణమైతే, విధేయత మార్గదర్శకమైతే, కృషి ఆయుధమైతే, స్థిరత్వం పునాదైతే, సేవాభావం సుగంధమైతే పరిమళించేటటువంటి పుస్తకము నేడు వెదజల్లింది మన కళాశాల నుంచి. వారికి స్పెషల్ గా నా తరఫున మా అందరి తరఫున వారికి శుభాకాంక్షలు